హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ సాంగ్ ప్లే చేయట్లేదు కాపీరైట్ ఇష్యూస్ వల్ల. నేను షార్ట్స్లో విత్ మ్యూజిక్ డిఫరెంట్ స్పీడ్తో తీసి పెట్టాను. ఇక్కడ మీరు స్టెప్స్ నేర్చుకున్నాక షార్ట్స్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మరి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. హాయ్ అందరికీ, నేను ఇవాళ నేర్పించబోయే సాంగ్ సైకో బై బేబీ మాన్స్టర్. స్టార్ట్ చేసే ముందు నేను ఈ వీడియో ఫ్లిక్ చేసేసి నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్తో కలుస్తుంది అండ్ నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్తో కలుస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే నేను మీకు సెట్ 1 ప్రీవ్యూ చూపిస్తా. ఓకే, స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తాయో. సైకో సైకో. ఓకేనా? సో ఇవే అనమాట. మీరు ఫస్ట్ లెగ్స్ క్లోజ్ ఉంచండి, తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా సైడ్కి లెఫ్ట్ సైడ్కి పెట్టండి, మళ్ళీ రైట్ లెగ్ రేస్ చేసి కిందకి, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్. ఓకేనా? సో 4 కౌంట్స్లో ఇలా వెళ్తాయి అనమాట. 1 2 పాదం కొంచెమే లిఫ్ట్ చేయండి, మళ్ళీ 3, మళ్ళీ 4. ఓకేనా? సో ఇది చేసేటప్పుడు హిప్ కూడా ఇప్పుడు యాడ్ చేద్దాం. సో లెఫ్ట్ లెగ్ ఇలా అనగానే లెఫ్ట్ హిప్ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, మళ్ళీ రైట్ లెగ్ రేస్ చేయగానే రైట్ హిప్. ఓకేనా? మళ్ళీ లెఫ్ట్ హిప్ లెఫ్ట్, మళ్ళీ హిప్ రైట్. ఓకేనా? సో చూస్తే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకేనా? సో ఇది చేసేటప్పుడు మీ నీస్ కొంచెం బెండ్ చేసి ఉంచండి. ఓకేనా? సో ఇక్కడ నుంచి నీస్ బెండ్ చేసి లెఫ్ట్ రైట్ అవుతూ ఉంటుంది. అంటే హ్యాండ్ చూస్తే మీరు, ఓకేనా, పామ్ ఏమో బ్యాక్ ఫేస్ చేస్తుంది, హ్యాండ్స్ ఏమో మీరు మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ థంబ్ ఇలా క్లోజ్ చేసేసి ఇండెక్స్ అండ్ పింకీ ఓన్లీ ఇలా ఓపెన్ ఉంటుంది అనమాట. తర్వాత ఇలా హెడ్కి తీసుకురండి. ఓకేనా? పింకీ ఫింగర్ దగ్గరకు వస్తుంది. తర్వాత హిట్ చేసినప్పుడు మన లెఫ్ట్ సైడ్కి లెగ్ పెట్టినప్పుడు మన ఫేస్ కూడా ఇలా హిట్ అవుతుంది అనమాట. ఇది కూడా హిట్ అవుతుంది. తర్వాత 3 కౌంట్స్లో రైట్ లెఫ్ట్ రైట్ అయినప్పుడు హ్యాండ్ అండ్ హెడ్ ఇలానే సైడ్కి ఉంటుంది. ఓకేనా? ఒకసారి మొత్తం కలిపి చేద్దాం. 1 2 3 4. ఓకేనా? దీని తర్వాత మనం నెక్స్ట్ 4 కౌంట్స్ చూపిస్తే తర్వాత స్లోగా రేజ్ అవ్వండి. తర్వాత హిప్ లెఫ్ట్కి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఇక్కడ అయిపోయాక స్లోగా రేజ్ అయ్యి, అంటే నీస్ బెండ్ అయినాయి కదా, ఇప్పుడు దాన్ని స్ట్రైట్ చేయండి. హిప్ ఏమో లెఫ్ట్కి వెళ్తుంది, మళ్ళీ రైట్. ఓకేనా? 2 కౌంట్స్ ఇక్కడే ఉంటుంది అనమాట. తర్వాత 2 కౌంట్స్ ఇక్కడే ఉంటుంది. ఓకేనా? దీనికి హ్యాండ్ చూస్తాం. మనది ఇది అయిపోయాక ఇప్పుడు మళ్ళీ హిట్ చేయాలన్నమాట. హిట్ చేయాలంటే హెడ్ కూడా రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఓకేనా? ఈ హ్యాండ్ కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళి హిట్ చేయండి. ఓకేనా? మళ్ళీ లెగ్ రేస్ చేస్తుంది అనమాట. హిప్ ఏమో లెఫ్ట్కి ఉంటుంది. 2 టైమ్స్ ఇలా హిట్ చేయండి. 1 2. ఇప్పుడు రైట్ లెగ్ రేస్ చేసి హిప్ రైట్కి వెళ్ళినప్పుడు 2 టైమ్స్ హిట్ చేయండి. 1 2. ఓకేనా? సో చూస్తాం. మనది ఇది అయిపోయాక 1 2 3 4. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి సైకో సైకో. ఓకేనా? సో ఇప్పుడు సైకో వచ్చినప్పుడు మళ్ళీ ఇది అయిపోయింది కదా, 2 టైమ్స్ ట్యాప్ చేశాక లెఫ్ట్ మళ్ళీ హిప్ లెఫ్ట్ సైడ్కి, మళ్ళీ హిప్ రైట్ సైడ్కి, మళ్ళీ లెఫ్ట్. ఓకేనా? సో ఇది అయిపోయాక లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ లెఫ్ట్ అన్నప్పుడు రైట్ లెగ్ని ఇలా డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్కి తెచ్చుకోండి. ఓకేనా? సో చూస్తే ఇది అయిపోయాక మంది సైకో 1 2 3. ఓకేనా? దీనికి హ్యాండ్స్ చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా, దీన్ని కొంచెం ఎల్బోని రైట్ సైడ్కి ఇలా లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఓకేనా? హిప్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ హిప్ రైట్ వచ్చినప్పుడు ఇలా పామ్ ఓపెన్ చేయండి. సో ఫ్రంట్ ఫేస్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు పామ్ ఫ్రంట్ ఫేస్ చేస్తుంది. ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ మన హెడ్కి దగ్గర ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి పింకీని దగ్గర తెచ్చుకోండి. ఓకేనా? సో చూస్తే 1, హిప్ రైట్ వెళ్ళినప్పుడు హ్యాండ్ అటు వెళ్తుంది, మళ్ళీ లెఫ్ట్ వచ్చినప్పుడు డ్రాగ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ నుంచి చూద్దాం. సైకో. తర్వాత 1 2 డ్రాగ్. ఓకేనా? ఒకసారి అయితే మనం స్టార్టింగ్ నుంచి స్లోగా చేద్దాం. సైకో సైకో. ఓకేనా? మొత్తంకి అయితే లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇలా లెఫ్ట్ సైడ్ బ్యాక్ పెట్టండి. ఓకేనా? ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి స్లోగా చేద్దాం. 1 2 3 4. 1 2 3 4 సైకో. ఓకేనా? ఇప్పుడైతే నేను మీకు సెట్ 2 ప్రీవ్యూ ఒకసారి చూపిస్తాం. అది ఇది అయిపోయాక జస్ట్ సైకో. ఓకేనా? సో ఇవే అనమాట. మనది ఇది అయిపోయాక ఇక్కడికి లెఫ్ట్ లెగ్ ఇలా రైట్ లెగ్ డ్రాగ్ చేశాక ఇలా ఎక్స్ప్లోజన్ లాగా చేస్తామన్నమాట. ఫేస్ దగ్గరికి ఇలా 2 హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి సైడ్కి వెళ్తాయి ఇలా. ఓకేనా? భూమ్ అన్నట్టు. తర్వాత రైట్ ఇలా చేసేటప్పుడు రైట్ హ్యాండ్ ఫస్ట్ ఏమో ఇట్లా వస్తుంది, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. ఓకేనా? రైట్ హ్యాండ్ పైన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. ఓకేనా? భూమ్ అండ్
నెక్ దగ్గర తెచ్చుకోండి. ఓకేనా. సో ఇది చేసేటప్పుడు రైట్ లెగ్ ఇలా లిఫ్ట్ చేసి రైట్ సైడ్కి షిఫ్ట్ చేయండి. సో ఇది అయిపోయాక బూమ్ అండ్ డ్రాప్. ఓకేనా. కొంచెం ఇప్పుడు మనం హిప్ లెఫ్ట్ సైడ్కి బ్యాక్ తీసుకెళ్తాం అనమాట. బ్యాక్ తీసుకెళ్ళాక 3 times ఇలా హిట్ చేయండి. 1 2 3. ఓకేనా. సో కొంచెం రైట్ సైడ్ తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్కి అంటూ ఉంటాం అనమాట 3 times. 1 2 3. ఓకేనా. సో దీని తర్వాత మీరు లెగ్ చూస్తే రైట్ లెగ్ 2 times స్టాంప్ చేస్తాం అనమాట. అంటే లిఫ్ట్ చేసి డ్రాప్. ఓకేనా. స్లోలీ లెఫ్ట్ సైడ్కి తిరగాలి. చూస్తే సో మంది ఇది అయిపోయాక 1 2. ఓకేనా. దీనికి హ్యాండ్స్ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ ఏమో దగ్గరకు వస్తుంది అనమాట, రైట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్ అవుతుంది. సో చూస్తే 1, మళ్ళీ కొంచెం దగ్గర తెచ్చుకొని మళ్ళీ బ్యాక్ స్ట్రైట్ చేస్తాం. ఓకేనా. సో ఇది చేసేటప్పుడు 1, మళ్ళీ లెగ్ పైకి వచ్చి మళ్ళీ 2. ఓకేనా. ఒకసారి చూద్దాం మనం. ఇది అయిపోయాక ఎక్స్ప్లోషన్ అండ్ డ్రాప్. 1 2 3. తర్వాత స్టాంప్. ఓకేనా. సో ఇది చేసేటప్పుడు కొంచెం హెడ్ ఏమో రైట్ సైడ్కి పెట్టండి. ఓకేనా. 1 2. ఓకేనా. దీని తర్వాత మీరు రైట్ లెగ్ దగ్గర తెచ్చుకొని లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్. ఓకేనా. సో 3 countsలో మనం ఇలా బ్యాక్ వెళ్తూ ఉంటాం అనమాట. సో మనం ఇక్కడ అయిపోయాక కొంచెం బ్యాక్ వెళ్ళాలి. ఓకేనా. సో ఇది చేసేటప్పుడు హ్యాండ్ ఏమో ఇది అయిపోయాక పాయింట్ చేయండి, ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేసి ఇలా ట్విస్ట్ చేయండి. ఓకేనా. హ్యాండ్ని రిస్ట్ని ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా సర్కిల్ చేయండి, పైనుంచి కిందకి. ఓకేనా. సో ఇది చేసేటప్పుడు కొంచెం బాడీ కూడా వేవ్ ఇస్తాం అనమాట. సో ఫస్ట్ చూస్తే హిప్ని బ్యాక్ అనండి. ఓకేనా. కొంచెం మనం వంగుతాం అనమాట. తర్వాత హెడ్ అప్, చెస్ట్ అప్, తర్వాత హిప్ని ముందుకు తీసుకొచ్చుకోండి, తర్వాత డ్రాప్. ఓకేనా. సో వేవ్ లాగా. సో రైట్ లెఫ్ట్ రైట్. ఓకేనా. కొంచెం నీస్ కూడా బెండ్ చేయండి. రైట్ లెఫ్ట్ రైట్. ఓకేనా. బాడీ వేవ్తో వస్తుంది అనమాట. ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. సో డ్రాగ్ అయిపోయాక జస్ట్ లీడర్ సైకో. ఓకేనా. సో ఇదైతే మనం 3 times చేయాలన్నమాట. 1 2 3. ఓకేనా. ఒకసారి మళ్ళీ స్లోగా చేద్దాం. ఇది అయిపోయాక డ్రాగ్ చేశాక బూమ్ నా జస్ట్ లీడర్ సైకో. ఓకేనా. సో ఇప్పుడైతే మనం సెట్ 1 నుంచి సెట్ 2 దాకా స్లోగా చేద్దాం. ఇక్కడ నుంచి సైకో సైకో. బూమ్ 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 బూమ్. 1 2 3. జస్ట్ లీడర్ బాడీ వేవ్ సైకో. ఓకేనా. నేను నేర్పించడానికి ఇలా పెద్దగా చూపిస్తున్నా, కానీ అసలు అయితే స్లోగా కొంచెం చిన్న బాడీ వేవ్ ఇచ్చినా అయిపోతుంది. ఓకేనా. సో మంది ఇది అయిపోయాక ఇప్పుడు నేనైతే సెట్ 3 ఒకసారి చూపిస్తాను. ఓకేనా. ఇది అయిపోయాక మళ్ళీ సేమ్ వస్తుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత ఇలా ఇది ఒక్క స్టెప్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సెట్ 3లో. ఓకేనా. సో మన ఇది అయిపోయాక లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టండి. ముందుకు పెట్టాక సేమ్ మనం స్టార్ట్ చేసాం కదా అలానే. సో 1 2 3 4. 1 2 3 4. 1 and 2. ఓకేనా. సో ఇదైతే సెట్ 1 ఏదైతే చేసామో సెట్ 3లో కూడా అదే రిపీట్ అవుతుంది. మనది ఇది అయిపోయాక లెఫ్ట్ లెగ్ ఇలా ముందు పెట్టండి, తర్వాత రైట్ లెఫ్ట్ రైట్. ఓకేనా. సో ఇది అయిపోయాక మంది ఇప్పుడు కొత్త స్టెప్ వస్తుంది అనమాట. రైట్ లెగ్ కొంచెం ముందుకు పెట్టండి, తర్వాత ఇలా డ్రాప్ అవ్వండి. ఓకేనా. నీస్ బెండ్ చేయగానే కొంచెం హిప్ని కూడా డౌన్ చేయండి. తర్వాత మనం జంప్ చేసినప్పుడు ఓకేనా మీ వెయిట్ అంతా రైట్ లెగ్ మీద షిఫ్ట్ చేయండి. ఓకే. మిన్నీ సెకండ్లో మనం 2 legs లిఫ్ట్ చేయాలన్నమాట జంప్ చేసేటప్పుడు. సో లెఫ్ట్ లెగ్ ఇలా రేజ్ అవ్వండి, జంప్ చేయగానే లెఫ్ట్ లెగ్ పైన రైట్ లెగ్ ఇలా జంప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో రైట్ లెగ్ ఇలా లిఫ్ట్ అవుతుంది. మళ్ళీ చూస్తే స్క్వాట్ జంప్, రైట్ లెగ్ ఏమో రైట్ సైడ్కి, లెఫ్ట్ లెగ్ ఏమో జంప్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ చూస్తే 1, మళ్ళీ డ్రాప్. ఓకేనా. రైట్ లెగ్ డ్రాప్ చేసి మళ్ళీ కిందకి వెళ్తాం అనమాట, మళ్ళీ జంప్. ఓకేనా. ఇది చేసేటప్పుడు మీరు ఇలా హ్యాండ్స్ ఏమో ఇలా కింద నుంచి పైకి వెళ్ళి 2 countsలో ఇలా బ్యాక్ వస్తాయి. ఓకేనా. సో ఇలా లేకపోతే మీరు ఓకేనా హ్యాండ్ ఇలా పెట్టేసి రైట్ హ్యాండ్ ఇలా పైకి కూడా తీసుకురావచ్చు. ఓకేనా. మీ ఇష్టం. లేదా రైట్ హ్యాండ్ ఇలా పెట్టేసి చెస్ట్ దగ్గరికి, లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా పైకి. ఓకేనా. సో 1 and 2. ఓకేనా. నేనైతే ఇచ్చేస్తున్నా. సో డ్రా. ఓకేనా. డౌన్ అండ్ జంప్, మళ్ళీ జంప్. ఓకేనా. సో ఒకసారి మనం సెట్ 3 చూద్దాం. ఇది అయిపోయాక సైకో సైకో అండ్ డౌన్ అండ్ జంప్. ఓకేనా. దీని తర్వాత ఇలా బ్యాక్ వెళ్ళిపోతాం. ఒకసారి మనం సెట్ 3 మళ్ళీ చేద్దాం. లెఫ్ట్ లెగ్ జంప్,
right, left, right. 1, 2, 3, 4. 1 and 2. Down, jump and back. ఓకేనా. తర్వాత మీరు పోజ్ చేసి వై సో సీరియస్ అని అనొచ్చు. ఓకేనా. ఇప్పుడైతే మనం సెట్ 1 నుంచి సెట్ 3 దాకా స్లోగా చేద్దాం. ఓకేనా. ఇక్కడ నుంచి సస్స సైకో సస్స బూమ్ బూమ్ సైకో and drop. 1, 2, 3 and hit just a little psycho. మళ్ళీ సస్స సైకో సస్స psycho and drop and jump and drop. Why so serious? ఇప్పుడైతే మనం 2 times ఫ్రమ్ టాప్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ నుంచి సస్స psycho సస్స psycho and drop. 1, 2, 3 and just a little psycho. మళ్ళీ సస్స psycho సస్స psycho drop. Na just a little psycho. ఓకేనా. ఒకసారి మళ్ళీ చేద్దాం. ఫ్రమ్ టాప్ స్లోగా చేద్దాం. ఇక్కడ నుంచి సస్స psycho సస్స psycho just a little psycho. మళ్ళీ సస్స psycho psycho drop and jump just a little psycho. మనదైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మీరు కనుక ఈ డ్యాన్స్ మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను డిఫరెంట్ స్పీడ్తో షార్ట్స్ తీసి పెట్టాను అనమాట. 50%, 75 నార్మల్ స్పీడ్ లాగా మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. అలానే మీకు ఏమైనా కొత్త కేపాప్ సాంగ్ కావాలంటే మీ కింద కామెంట్ డౌన్ చేయండి. నేను చూసి తప్పకుండా నేర్పిస్తా. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.